కరోనా 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 ఎక్కడ చూసినా కూడా ఒక మహమ్మారిగా ముందుకొచ్చేస్తుంది. జనాల్ని భయభ్రాంతులకి ఆందోళన గురి చేస్తుంది. ఒక్కటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది 103 years ఇరాన్లో ఒక పెద్ద ఆవిడ కరోనా ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసి బ్యాక్ ఇంటికి వెళ్ళారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, లేకపోతే వస్తే అసలు చావే ఒక అంతిమ అనేది మటుకు పొరపాటున కూడా కాదు. సో ఎవరైనా వస్తే దీన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు వచ్చేసింది కరోనా ఆల్రెడీ. సో రాకముందు అనకంటే ఆల్రెడీ ఇంకా స్ప్రెడ్ చేయడానికి ఒకటి మనము ప్రికాషన్స్ చేసుకోవచ్చు, ఒకటి లేదు వచ్చినాక కూడా మనం భయపడకుండా దాన్ని ఎదుర్కోవడం ఎలా అని ఒకటి ఆలోచించాలి. సో సింపుల్ మామూలుగా కూడా మనము దగ్గు జలుబు ఉన్నప్పుడు జనరల్గా కూడా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళకండి, లేకపోతే పెద్దవాళ్ళకి దూరం ఉండండి అని చెప్తాము. ఎందుకు అంటే వేరే వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి ఒక సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు మీరే క్వారంటైన్ చేసుకోండి. అంటే మీకు మీరే ఒక దగ్గర బయటకి వచ్చి వేరే వాళ్ళతోని చేతులు కలుపుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతోని లైక్ హగ్గింగ్స్ కానీ, లేకపోతే మాట్లాడడం కానీ కొంచెం దూరంగా ఉండండి. అట్లీస్ట్ ఒక 3 feet డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం దీన్ని అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనం పెద్దవాళ్ళం చెప్తే వాళ్ళము ఇప్పుడు కూడా చాలామంది చెప్తాం, బట్ ఈ జనరేషన్ వచ్చేసి ఏంటంటే లైట్ తీసుకుంటూ ఉన్నారు. మనం శుభ్రంగా చేయి కడుక్కోవడము, సో ఏదో చెయ్యిలా కడుక్కోవడమని కాకుండా చక్కగా ఒక మన డిటర్జెంట్ కానీ, సోప్ కానీ, హ్యాండ్ వాష్ కానీ సో అందుబాటులో ఉన్నప్పుడు మనము శుభ్రంగా చేయి కడుక్కొని, చేయి కూడా చేయి దాకా కడుక్కోవాలి, ఏదో ఇలా కడుక్కోవడం కాదు. ఎస్పెషల్లీ దీస్ నెయిల్స్, యాక్చువల్గా ఈ నెయిల్స్ కూడా మనము క్లీన్గా పెట్టుకున్నా కూడా కొంతవరకు మనం అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా మనకు ఇప్పుడు ఫోన్లో కూడా రింగ్ టోన్స్ బాగా ఇస్తున్నారు, అవగాహన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అవగాహన అనేది చేయదరుస్తున్నారు. అంటే ఎవరికైనా దగ్గు తుమ్ము ఉన్నప్పుడు వాళ్ళకుండే ఒక కర్చీఫ్లు కానివ్వండి, లేకపోతే టిష్యూ పేపర్లు కానివ్వండి, ముక్కు కానీ నోరుకు కానీ అడ్డం పెట్టుకొని తుమ్మడం వల్ల ఈ ఏరోజల్స్ బయటకి పోకుండా కొంతవరకు మనము అవాయిడ్ చేయగలుగుతున్నాము. ఇవన్నీ కాకుండా మనం ఏదైతే పబ్లిక్ ఈవెంట్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళడం అంటే గుంపు కూడినప్పుడు, ఎందుకంటే మనకు తెలియదు ఎవరికి ఉందో అని కూడా తెలియదు, మనం చూసి కూడా జడ్జి చేయలేము యాక్చువల్గా. సో అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉంటే బెటరు. ఈ మీటింగ్స్ కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు కానీ కొన్ని వెళ్ళడము, లైక్ పిల్లలు మామూలుగా గెట్ టుగెదర్స్ చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో. సో అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అండ్ ఇంకొకటి దీంట్లో గమనిస్తే ఏంటంటే మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా కరోనా డైరెక్ట్గా రాలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చింది. సో మీకు కనుక ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే కానీ అవతల వాళ్ళకి తెలీదు. బికాజ్ మన 10 మంది ఉన్నప్పుడు ఎవరు వచ్చారో కూడా మనకు తెలీదు. కాబట్టి ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళకి వాళ్ళు క్వారంటైన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు అబ్జర్వేషన్లో కనుక ఉంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టడానికి సహాయం పడుతుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టే హోమ్ అని చెప్పేసి చాలా అలర్ట్గా అందరినీ ఉండమంటున్నారు. ఇలాంటప్పుడు బయట రాకుండా మీ కొంత ఏసీలకి దూరంగా ఉండాలి ఒకటి, ఎందుకంటే ఏసీలు ఈ వైరస్ కానీ తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏసీస్ ఒకటి మీరు తగ్గించుకోవడం లేకపోతే మానేయడం చాలా మంచిది. అండ్ లక్కీలీ మనం ఇప్పుడు సమ్మర్లో ఉన్నాము, అంటే అది ప్రూవన్ అవునా కాదా కూడా కరెక్ట్గా తెలీదు. బట్ యాజ్ ఏ ఇండివిజువల్గా ఎవరైనా సరే చెప్తారు, ఈ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మన మనుషులమే ఎక్కువసేపు ఉండలేము. సో ఆ వైరస్ అనేది ఖచ్చితంగా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంత సమయం ఎండలో కనుక మన టెరెస్ పైన వెళ్ళి మన ఇంటి పైన అలానే మళ్ళీ బయటకు వచ్చి నిలబడమని కాదు, అలా కనుక మనం చేసుకుంటే కొంతవరకు మనం దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర యాక్చువల్లీ ఇంతకుముందు పూనాకి పంపించే వాళ్ళ టెస్ట్కి ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే హాస్పిటల్స్ కూడా అందరూ కరోనా టెస్ట్కి కనుక వెళ్తే అక్కడ ఇంతమందికి ఆ టెస్ట్ చేయడం కూడా పాసిబుల్ కాదు. ప్లస్ డాక్టర్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు, ఎందుకంటే అన్నీ క్లోజ్ అయినాయి ఇప్పుడు. కానీ ఒక డాక్టర్స్ హాస్పిటల్స్ మాటికే క్లోజ్ కాకుండా అందరినీ చూసుకొని ఉంటుంది ఒక డాక్టర్ మాటికి. కాబట్టి డాక్టర్ని కూడా మీరు అర్థం చేసుకొని వాళ్ళని ఎక్కువ ప్రెషరైజ్ చేయకుండా మీకు మీరు కొంతవరకు చూసుకొని ఒక 8th day 9th day వరకు జనరల్గా ఏమవుద్దంటే మనకి దగ్గు ఫీవర్ లేకపోతే కోల్డ్ కాఫ్ అనేది తగ్గుముఖం పడుతుంది. జనరల్గా ఎనీ ఫ్లూలో కూడా అలానే ఉంటుంది. కొంచెం స్టార్ట్ అయిపోయినాక 2nd 3rd day ఉండి మెల్లగా మనకు యాంటీబాడీస్ ఫామ్ అవునప్పుడు తగ్గుముఖం అనేది పడుతుంది. అలా పడకుండా ఒకవేళ ఇంకా ఉంది అనుకుంటే అప్పుడు COVID-19 హెల్ప్ లైన్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తే బెటరు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీంట్లో ఏం చేయని పరిస్థితి ఇది. సో ఇంతకుముందు మన జనాలు డాక్టర్ మీద
వచ్చేసి కొట్టడము, డాక్టర్ని తిట్టడము అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిలబడింది అందరికీ అగేన్స్ట్గా డాక్టర్సే. సో దయచేసి డాక్టర్స్ని కూడా అర్థం చేసుకొని హాస్పిటల్స్కి అత్యవసరంగా అవసరమా అనుకుంటూనే వెళ్ళాలని కోరుతున్నాము. అండ్ కమింగ్ టు డెంటల్ ఇష్యూస్, డెంటల్ పెయిన్ కానీ డెంటల్ స్వెల్లింగ్ కానీ కాంట్ అవాయిడబుల్. సో అలా కనుక ఉంటే ఎమర్జెన్సీలో కూడా మేము ఉచిత సలహాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో యూ కెన్ కాంటాక్ట్ విజయ డెంటల్ ఫర్ ఎనీ అదర్ హెల్ప్ లైన్ సర్వీసెస్.